జహీరాబాద్లో జరిగిన యువకుడి దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యానేరాన్ని అంగీకరించారు. తాజుద్దీన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు బైక్ ఎక్కించుకుని పట్టణ శివారులోని చెరుకు తోటలోకి తీసుకువెళ్లి చేతులు తాడుతో కట్టేసి అనంతరం వేటకొడవలతో నరికి హత్య చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేటకొడవలి 4 సెల్ ఫోన్లు 3 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ తెలిపారు. సన్ ఆఫ్ చోటా మియా 28 ఇయర్స్ ఉంటుంది. అతను వస్తుంటే హసన్, షేక్ ముక్రమ్, అక్బర్ అండ్ జుబేర్. హసన్ ప్లస్ అక్బర్ ఇద్దరు కలిసి అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని నీకు చేతబడి సోర్సరీ చేయవద్దని చాలాసార్లు చెప్పినాము, నువ్వు వినలేదని చెప్పేసి బైక్ మీద అతన్ని తీసుకుపోయి ఎన్నిసార్లు చెప్పినాను, పదే ఇదే చేస్తున్నావు అని చెప్పి, అమావాస్య పౌర్ణమి రోజు చేస్తున్నావు అని చెప్పి అతని చేతులతో కట్టేసి వెపన్తో నైఫ్ కత్తితో కొట్టడం జరిగింది. అతని గాయాలతో చనిపోవడం జరిగింది. అతన్ని తీసుకుపోయి అల్లన్న రెహమత్ నగర్ అల్లన్న ఫ్యాక్టరీ నియర్ దగ్గర ఉన్న ఆ బావిలో పడేసిరు కట్టేసి. అక్యూజ్డ్ని సిఐ శివలింగం గారు, జైరాబాద్ టౌన్, మళ్ళా వినయ్ కుమార్ టీము అతని వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్